వాల్యూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఎక్స్ప్లెనేటరీ టేబుల్ ఆఫ్ ఇయర్కి 1 రూపీ నెక్స్ట్ 4 ఇయర్స్కి 1 రూపీ 1 రూపీ 1 రూపీ ఇన్వెస్ట్ చేయాలి 4 ఇయర్స్ వచ్చేసి దాని వాల్యూ ఎంత ఉంటుందో 4 ఇయర్స్ అండి 2024 నుంచి స్టార్ట్ చేస్తుంది 4 ఇయర్స్ అంటే ఎప్పుడండి ఏంటి 24లో స్టార్ట్ చేస్తే ఇయర్స్ యాడ్ చేస్తే డిపాజిట్ చేస్తాం నుంచి స్టార్ట్ ఇయర్లో చేసామండి ఇయర్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 ఆప్షన్ స్టార్టింగ్లో ఎండింగ్లో డిఫరెన్స్ ఏదైనా 24 అని చెప్తా ఇయర్ ఆఫ్ డిపాజిట్ అని చెప్తా బట్ డిపాజిట్ చేసే డేట్ చేంజ్ వల్ల డిఫరెన్స్ జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ అనుకోండి కూడా వేరు అనుకోండి జనవరి 1 డిపాజిట్ చేసి ఉంటే 2020 వరకు నాకు ఇంట్రెస్ట్ వాల్యూ ఆఫ్ యాంటీ ఎండ్ ఆఫ్ ద 4 ఇయర్స్ అనేది ఆఫ్ ద 4 ఇయర్ ఎండ్కి మనం డిపాజిట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ 2024 నుంచి స్టార్ట్ 2020లో మనం డిపాజిట్ చేస్తున్నాం అండి 2024 ఎండ్లో చేసాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ చేసిన మనీకి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ రావాలి చెప్పండి ఇంట్రెస్ట్ కాదు కదా ఎండ్లో చేసాం 2024 రాదు 26 ఇయర్స్ మాత్రం మనకి డిపాజిట్ చేసాం అనుకో ఇంటూ +R% హోల్ పవర్ సెకండ్ ఇయర్లో చూడండి మరి ఏమైంది ఇక్కడ పవర్ ఎందుకు అయింది సార్ 2025 డిసెంబర్లో మనం డిపాజిట్ చేస్తాం సెకండ్లో డిపాజిట్ చేస్తాం 26 2 ఇయర్స్ మనకి సేమ్ వే 2027లో డిపాజిట్ చేస్తే ఏమవుతుంది సార్ 2028 ఒకదానికి 2026 డిపాజిట్ చేస్తే ఏమవుతుంది 7కి ఒకదానికి లాస్ట్ డిపాజిట్ చేస్తామండి డిపాజిట్ చేసి వాళ్ళు తీసేస్తాం 1 డే డిపాజిట్కి నేను 5 అంటాను ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అయితే ఎన్ని ఇయర్స్ ఇస్తే ఇయర్కి లెస్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ అయితే ఇయర్స్కి అయితే క్లియర్ చేస్తాం 24లోనే మనకి 24 జనవరిలో డిపాజిట్ చేస్తుంటే 24, 25, 26, 27 4 ఇయర్స్కి డిపాజిట్ చేస్తాం అలా కాకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అయితే 2025 నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం 2024లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అయితే రిమైనింగ్ ఉందో ఇయర్కి మీరు హాఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి హోల్ పవర్ 1/2 బయట కేసెస్లో అవుతుంది కానీ మన ప్రాబ్లమ్స్ ఇవ్వడు యాన్యుటీలో మనకి అనేది ఆఫ్ ద ఇయర్ అని చెప్పి బయట కండిషన్ జరగవచ్చు అలా కానీ ఏప్రిల్లో కానీ చేసుకోవచ్చు
0.1 నోట్ చేసుకున్నాం. వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాంటీ రెగ్యులర్ కూడా మెయిన్. వాల్యూ ఆఫ్ యాంటీ రాయడం వల్ల పోయేదే ఉండదు కదా. మనీ ప్రకారం ఫైండ్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ 500 annually for value of adjust year must value and -6 years each. Second year deposit deposit డిపాజిట్ చేస్తే ఇక్కడ నుంచి ఎండ్ పీరియడ్ వరకు ఎన్ని ఇయర్స్ అయితే ఉందో ఇయర్స్ పాటు మనకి ఇంట్రెస్ట్ అర్థం. మంచిది. డిపాజిట్ చేసిన ఒకటే ఉంటుంది. సరే డిపాజిట్ చేస్తాం 24లో డిపాజిట్ చేస్తాం. 25-26 డిపాజిట్ చేయమండి. మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇయర్ మీరు 500 డిపాజిట్ చేస్తున్నారుగా, 500 రూపీస్ పేడ్ యాన్యువల్లీ అంటే దానికి 500 రూపీస్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. .1 14% అండి. 7 yearsకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఎలా చేయాలి క్యాల్సి ఫంక్షన్లో చెప్తా ఫస్ట్, తర్వాత చెప్తా. లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ కొద్దామండి. లాస్ట్ నుంచి 1/0.14 ఇంటూ మన ఇయర్లీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అగైన్ ఒక సంవత్సరం డిస్కౌంటింగ్ డివైడెడ్ బై 1.14 పవర్ 1 చేసాము. ఏం చేయాలి, 1 డివైడెడ్ బై 1.14 డివైడెడ్ బై 1.14 ఎంత చేయండి క్యాల్సిలో
ఈక్వల్స్ టు అని 2 సార్లు ఎంటర్ చేయండి. ఈక్వల్స్ టు ఎంటర్ చేయడం వల్ల సేమ్ ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. డివైడెడ్ బై 1.14 ఈక్వల్స్ టు ఈక్వల్స్ చెప్తాను కాబట్టి 500 డివైడెడ్ బై 0.14 ఈక్వల్స్ టు 500 plus 500 divided by 1.14 ఈక్వల్స్ టు 2 సార్లు ఎంటర్ చేశారా? ఇప్పుడు వచ్చిన వాల్యూకి మళ్ళీ 500 మల్టిప్లై చేయాలి. 500 మళ్ళీ m ప్లస్ 2 టైమ్స్ అయిందండి. ఏం చేయాలి మళ్ళీ డివైడెడ్ బై 0.14 ఈక్వల్స్ టు చేయాలండి. మల్టిప్లై బై 500 మర్చిపోకూడదు, మనం ఎవ్రీ ఇయర్ మళ్ళీ పెడుతున్నాం కదా. ఎంటర్ చేసి మల్టిప్లై బై 500 కొట్టి అప్పుడు m ప్లస్ కొట్టాలండి. ఇది మెథడ్ కూడా చెప్తాను, ఫస్ట్ అర్థం కావాలి చెప్తున్నా. జరిగేది ఏంటో ఫస్ట్ చూపిస్తాను. ఏదో అంటే మనం చేస్తాం, మనం చేసేది ఏంటి బై ఉంటే అంతే కదా మనం చేస్తాం. అంటే మనం చేయాలి అబ్జర్వ్ చేస్తే కామన్ 500 రిమైనింగ్ 1/1.14 మిగులుతుంది. ఒకసారి డివైడెడ్ ఫస్ట్ ఎంటర్ m ప్లస్ m ప్లస్ ఈక్వల్స్ చేయడం వల్ల క్యాల్సి ఫంక్షన్ వల్ల మీకు 1 డివైడెడ్ బై 1.14 ఎంటర్ చేశారు. వాల్యూ ఎంత వచ్చింది? 0.8 మనకి ఫస్ట్ ఇయర్కి వచ్చిందండి. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయండి. ఇలా ప్రతి 1 ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి ఇలా 7 ఐటమ్స్ వస్తాయి. విడివిడిగా మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంటర్ చేస్తే m ప్లస్ ఎంటర్ అవుతుందండి. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి ఎడిషన్ ఇది అవుతుందండి ఆటోమేటిక్. m ప్లస్ అనే ఫంక్షన్ ఇక m ప్లస్ అనే ఫంక్షన్ దీనికి 2 డివిజన్లు కానీ 2 మల్టిప్లికేషన్ కానీ లేదా ఒక మల్టిప్లికేషన్ ప్లస్ అనేది డివిజన్లు కానీ ఫర్ మోర్ మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ ఒక మల్టిప్లికేషన్ ఒక డివిజన్ కానీ m ప్లస్ అనేది మనం 7 డివిజన్స్ చేయాలి కాబట్టి ఎవ్రీథింగ్ యాడ్ చేసుకోవాలి.
డివైడెడ్ బై ఈక్వల్స్ టు డివైడెడ్ బై 0.1 ఈక్వల్స్ టు m ప్లస్ ఒకసారి అయిందండి. మళ్ళీ ఈక్వల్స్ టు ఏం ఎంటర్ చేయదు, ఈక్వల్స్ టు m ప్లస్ 2 టైమ్స్ అయింది కదా, అలా మీరు 7 టైమ్స్ చేయాలి. ఈక్వల్స్ టు అని 7 టైమ్స్ ఎందుకు సార్? ఇక్కడ మనం మ్యాథ్స్ ఎన్నిసార్లు అని ఉన్నది మనకి 7 టైమ్స్. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 4. సరిగ్గా చేయనవి మనకి ప్రొడక్ట్ వాల్యూ ఎంత వచ్చింది అవి ఒకసారి నువ్వు కూడా మళ్ళీ సరిగ్గా చేయమ్మా. వాల్యూ వచ్చింది కదా, మీరు ఫామ్ యూజ్ చేసి పవర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఒకటే ఫామ్ తెలిసిన ఎన్నిటీలో మొత్తం సరిగ్గా యూజ్ చేయాల్సింది వాల్యూ మొత్తం కదండి, ఎన్నిటీలో బాగా యూజ్ ఆర్సీ ఎంత ఆర్సీ మీరు ఎంత లేకపోతే 0.0500 చేస్తే ఒక 50 రూపాయలు వస్తుంది. ఫైనల్గా వచ్చిన ప్రొడక్ట్ వాల్యూ ఎంత అండి? 1000. లేదు సార్ మీ ఫామ్ ఎవ్రీ మంత్ ఎంత డిపాజిట్ చేస్తున్నారండి? 9,000 అనేది ఇంట్రెస్ట్ 1000 అనేది డిపాజిట్ చేస్తాం. డివైడెడ్ బై చేసాం. మనకి ఏమి జరగాల్సింది డిపాజిట్ చేసిన అమౌంట్ కంటే కావాలన్నా డిపాజిట్ ఎంత చేసాం ప్రాబ్లంలో చేసాం చేసాం. నార్మల్గా ఇంట్రెస్ట్ ఏమి యాడ్ చేయకుండా ఎంత రావాలి మనకి? ఇంట్రెస్ట్ ఏమి యాడ్ చేయకుండానే రావాలి మనకి. ఇయర్కి 500 అంటే 7 ఇయర్స్కి ఎంత అండి? 3000 కదా. ఒకటి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనకు వచ్చిద్దా మనం పే చేస్తాం అని అర్థం. 3500 అంటే వచ్చింది కదా, డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్ నుంచి, మనకి ఎక్కువే రావాలి కదా. 500 రూపీస్ ఏదైతే చేశానా ఇక్కడ రూపీస్ నేను డిపాజిట్ చేశానా, ఒక బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఎగ్జాంపుల్ 100% తీసుకు బ్యాంక్ ఉంది, ఎవరో ఒకరు ధనుష్ బ్యాంక్ డిపాజిట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటి?
మీరు నా దగ్గర కంటిన్యూగా 7 ఇయర్స్ కానీ డిపాజిట్ చేస్తే మీకు ఎంత ఇంట్రెస్ట్ అండి? 14% మీరు ధనుష్కి ఇస్తారా? ధనుష్ మీకు ఇస్తారా? ఈ వాల్యూ పెరిగిద్దా తగ్గిద్దా? ఇప్పుడు తగ్గింది. ఎవరు అరేంజ్ చేయలేదండి. అంతే కదా! నువ్వు కూడా మాట్లాడండి మరి. అదో నువ్వు కూడా అర్థమైందని చెప్పి దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా వదిలేస్తే డిస్కౌంట్ అవుతుంది. అందరికీ తెలుసు. మన దగ్గర ఉన్న మనీని వేరే చోట మనం డిపాజిట్ చేసామంటే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు కాబట్టి వాల్యూ పెరుగుద్ది. మనకి వాల్యూ పెరిగిందంటే దాని అర్థం ఇంట్రెస్ట్ అండి. మనం దేని దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా వదిలేసామంటే దాని వాల్యూ డిస్కౌంటింగ్ అవుతుంది. దగ్గర ఉన్న వాల్యూ పెరిగిందా తగ్గాలా? నువ్వు దగ్గర డిపాజిట్ చేసినందుకు ఎవ్రీ ఇయర్ పెరగాలి కదా! కనీసం 3500 కంటే పెరగాలి. అవునా? బేసిక్ కదండి మరి. బ్యాంక్లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కూడా మీకు చివరికి ఇంకా తక్కువ డబ్బులు ఇస్తే అసలు మనం ఊరుకుంటామా చెప్పండి? డిపాజిట్ చేసే ₹1,00,000 7 ఇయర్స్ పాటు వాడి దగ్గర ఉంచి ఆ చివరికి 50,000 మన చేతిలో పెడితే మనం ఊరుకుంటామండి? ఎందుకురా నాయన నీ దగ్గర పెట్టుకుని నా దగ్గర పెట్టుకున్నా ఇంకా ఎక్కువ వచ్చాయి కదా అనుకుంటాం. మీరు డివైడెడ్ బై చేశారా అండి? డివైడెడ్ బై చేయాలి. మల్టిప్లై అంటే కదండి, మల్టిప్లై కదా చేయాల్సింది. డివైడెడ్ బై 1.14 చేశారా? పాపం ఇయర్లీ ఎంత డిపాజిట్ చేస్తున్నామండి? డిపాజిట్ చేస్తున్నాం ఎంత అయినా పక్కన పెట్టి 10,000 మీరు డిపాజిట్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఉంచుతున్నారండి బ్యాంక్? 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉంచుతున్నారు. 10 ఇయర్స్ ఉంచుతున్నారంటే 8% చొప్పున 10,000కి ఎంత ఇంట్రెస్ట్ రావాలండి మీకు? ఇంట్రెస్ట్ చేయక్కర్లేదు కదా! నుంచి వెళ్దామండి. అలా చేసామంటే చేయాలి. అలా చేసే 10th ఇయర్ చేద్దామండి. సెంటర్ తర్వాత ఇయర్ చేద్దాం. 1 ఇయర్ ఇలా యాడ్ చేసుకుంటాం. 1 + 6% హోల్ పవర్ n అండి ఇది 500కి. మరి ఇప్పుడు మనకు 10,000 కదా! ఏం చేయాలి బేసిక్? హోల్ పవర్ కామన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 10,000 కామన్ కదా! ఏం చేయాలి? 10,000 ఇంటూ 6% హోల్ పవర్ n ప్లస్ 6% పవర్ n 6% హోల్ పవర్ n ఇలా టైమ్స్ చేయాలండి. పర్సెంటేజ్ ఎంత మనకి పర్సెంట్ కదా! ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 1000 ఇంటూ ప్లస్ ఇక్కడ పవర్ ఎంత వేయాలండి? పవర్ 10 హోల్ పవర్ ఎంత వేయాలి ఇక్కడ? ప్లస్ అర్థమైంది. బాగా యూజ్ కదమ్మా.
అది డిస్కౌంటింగ్ రేట్ అండి. మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదండి. 1/1 + 6% అంటే 6% అనేది 1% అనుకోండి. 1% అనుకోండి. 1/1 కంటే ఎక్కువ నెంబరే వచ్చేది డినామినేటర్లో పర్సెంటేజ్ 0.01 అయినా. అందుకంటే వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోయేది కదా. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ పెరిగిద్దా తగ్గిద్దా? డిస్కౌంట్ అయినట్టే కదా. అదే కదా డిస్కౌంటింగ్ రేట్ అంటే. ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 1 కంటే తక్కువ వాల్యూ వస్తుంది ఇప్పుడు పే చేస్తే 9,999 రూపీస్ అయినా రానివ్వండి. రూపాయి తగ్గినా అవ్వకూడదండి. చేసామంటే కావాల్సిందే తప్ప 10 లక్షలు డిపాజిట్ చేసి బ్యాంక్ కూడా ఒక 7 ఇయర్స్ తర్వాత ఒక 5 lakhs మన చేతిలో పెడితే ఊరుకుంటాం ఏంటండి? ఆయన ఇంక డిపాజిట్ చేసింది కాకపోతే డిస్కౌంటింగ్ ఇస్తానంటే మనం ఊరుకుంటాం అసలు బయట. బేసిక్ సెన్స్ లేదు సార్. సార్ మేము 10 లక్షలు డిపాజిట్ చేసి 5 లక్షలు తీసుకుంటామంటే చెప్పండి. 10 మందికి వచ్చి బయట ఫండ్స్. సరేనండి, మనకి ఏం చేయాలో కూడా తెలిసి బాగానే ఉంది సార్. పవర్స్ అన్ని వాల్యూస్ డివైడెడ్ బై 0 కొట్టినా సార్. డివైడెడ్ బై 0 కొట్టినా సార్ కదా. తప్ప రైటా అండి? కదండి కదా. ఫస్ట్ మనం రివర్స్ వేలో వెళ్దాం. లాస్ట్ ఇయర్ నుంచి ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఇయర్ నుంచి రాకుండా లాస్ట్ ఇయర్ నుంచి వెళ్దాం. ఏం చేయాలి? 1 + 8% అంటే వాల్యూ ఎంత చెప్పండి? 8% అంటే 0.0 కదా. 1 + 0.08 అంటే ఎంత అండి? 1 ఏం చేయాలి? 1.8 పవర్ 1 కాబట్టి ఇంటూ 1 కొట్టండి. పవర్ 1 అంటే సేమ్ వాల్యూనే కదా. ఇంటూ 1 కొట్టండి. ప్లస్ అండి. దానికి ఎడిషన్గా ఇప్పుడు ఫంక్షన్ యాడ్ అవుతుంది. చేసే ఫంక్షన్ లెస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ m ప్లస్ 1.08 ప్లస్ 0.08 ఇంటూ ఈక్వల్స్ టు కొట్టినప్పుడు ఏమైంది? క్యాల్సీ ఫంక్షన్ వచ్చింది, అది ఓకే. బట్ మనం ఇంటూ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగిందో చెప్పండి. 1.08ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే అగైన్ 1.08 ఇక్కడ ఎంటర్ చేయక్కర్లేదండి. చాలు. ఎక్కడ దాకా అయినట్టు అంటే 2 times అయింది. ఇక్కడ అయింది. మనం ఏం చేయాలి? 8% హోల్ చేయాలి. ఎలా చేస్తారు ఇప్పుడు? ఈక్వల్స్ ఎంత అవుతుంది? ఇంటూ ఈక్వల్స్ టు కొట్టాం కదండి. మళ్ళీ ఇంటూ ఈక్వల్స్ టు కొడితే మనకి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో మనకి స్క్వేర్ అవుతుందండి. అది ఫంక్షన్ అర్థం చేస్తాం. 0.08కి ఈక్వల్స్ టు కొడితే వాల్యూ ఎంత వచ్చింది? మీరు ఈ వచ్చిన వాల్యూకి మళ్ళీ ఇంటూ ఈక్వల్స్ టు కొడితే ఏమవుతుందంటే 1.08తో మల్టిప్లై అవ్వదండి. 0.166 మల్టిప్లై వాల్యూ ఏదైతే ఈ వాల్యూతో మల్టిప్లై అవుతుందండి.
పవర్స్ కనుక్కుంటాం. సపరేట్గా ఇవన్నీ ఇచ్చారు. మీకు ఇలా చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై బై చేస్తే ఏమవుతుంది, మీరు ఈవెన్ పవర్స్ అన్నప్పుడు మీకు ఏమొస్తాయి, 6 ఎందుకు వచ్చింది, 8 వస్తుంది. పవర్ 1 చేయాలి, పవర్ 2 చేయాలి, పవర్ ఇటు ఒకటే కాదండి. అవి ఆ క్యాల్సిల్ అయితే ఎంటర్ క్యాల్సిల్ అయితే అండ్ టోటల్ మల్టిప్లికేషన్ చేసి దాంట్లో చివరికి ఎంటర్ చేసి అయితే మీకు అక్కడ దాకా ఎవరండి డైరెక్ట్గా 1.08 పవర్ 10 వాల్యూ ఇచ్చేస్తారు. 1.08 పవర్ 10 వాల్యూ ఇచ్చారు కానీ వాల్యూ ఇవ్వలేదు. ఒక్కరు కలిసి ఫంక్షన్ కావాలండి, వాళ్ళు కలిసి బద్ధకం
అవ్వాలని నేను బ్యాక్ 50 డిపాజిట్ చేశాను. అమౌంట్ని ఇయర్కి ఎంత డిపాజిట్ చేశాను, టోటల్ ఎంత డిపాజిట్ చేసినట్టు వచ్చిన ఆన్సర్కి డివైడెడ్ బై దాన్ని వాల్యూ ఇచ్చేస్తాడు ఎగ్జామ్లో, వాల్యూ ఇచ్చేస్తాడు. మోర్ ఓవర్ పెద్ద ప్రాబ్లం అంత బాగుండే తప్ప మిమ్మల్ని గురించి బట్ మీకు అసలు వాళ్ళకి టైం వాల్యూ ఆఫ్ మనీ ఒక్కరికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది. ఫస్ట్ చాప్టర్ అదే మీకు అంత బాగా అంత నేర్చుకో. వాల్యూ ఆఫ్ మనీ ఫస్ట్ చాప్టర్ ఇదే ఉంటుందంటే 5 మార్కులు వస్తాయి అక్కడ కూడా. ఎలా చేయాలో అర్థమైంది. దానివల్ల ఒక పాయింట్ ఎంటర్ చేయాలి చేస్తాం, ఎక్కడ చోట ఆన్సర్ జస్ట్ క్యాలిక్యులేషన్ వస్తూ ఉంది. అప్పుడు కలిసి దగ్గర సౌండ్ వచ్చేది. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. ఒక పర్సన్ ఫస్ట్ చెప్పామంటే మౌత్ పెట్టి సెలెక్ట్ చేయాలని చెప్పి ముందు ప్రాక్టీస్ చేసేసేవాళ్ళం. ర్యాండమ్గా పర్సన్ వచ్చేది చేస్తానంటే నాకు ఫ్రెండ్స్కి కూడా అబ్జెక్షన్ ఏమి ఉండదు. మీరు అబ్జెక్షన్ తప్పించుకోవచ్చు కదా అనుకుంటారు. ముందు నాలుగు పోయింది. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఏం తిరిగింది ఒకసారి చెప్పండి. ఎగ్జాంపుల్స్ వైజ్ అయినా ఏం జరిగింది మీకు అర్థమైంది అని చెప్పండి. పర్సన్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ కాన్సెప్ట్ అర్థమైంది. ఎగ్జాంపుల్ అయినా మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్తానండి, ఒకరు చెప్తే సరిపోదు. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ కదండి. యాడమ్స్
అది అలా యాడ్ చేయరు, మనం యాడ్ చేసుకోవాలి పైన సాస్ ప్యాకెట్ మన మొహం ఫ్లేక్స్ ఇవన్నీ. ఎగ్జాంపుల్ తీసుకో, 3 ఇయర్ కొంత వాల్యూ ఎంత వచ్చింది తెలిసింది. బ్యాంక్ వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ బట్టి నేను ఎప్పుడో క్యాల్కులేట్ చేసుకుంటా. అలా ఇస్తున్నాడు ఫండింగ్ ఏమంటాడు, 8% పర్ యానం ఇస్తాను, ఏమంటాడు 5% బట్ కాంపౌండింగ్ ఎర్లీ అంటే ఇప్పుడు 7% కాంపౌండింగ్ నాట్ ఎర్లీ. ఇయర్స్కి అయితే ఎవరు ఎక్కువ బెనిఫిషియల్, ఏది బెనిఫిషియల్? మీ పేరెంట్స్ మిమ్మల్ని అడగాలి. ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇప్పుడు మీరు కొనే ముందు వాల్యూ ఆఫ్ మనీ ఎంఏ ఎంత పే చేయాలి, ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నాం, వస్తువు కొనే ముందు కొనేసి తర్వాత పే చేయడం, లేదా వస్తువు తర్వాత కొనుక్కో అర్జెన్సీ ఏమీ లేదు, ఇప్పటి నుంచి దాచుకుని ఈఎంఐ కట్టేది ఇప్పటి నుంచి దాచుకుని ఒక 1 ఇయర్ తర్వాత వస్తువు బెస్ట్ థింగ్ అండి. స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఎండింగ్లో ఉన్నారండి మీరు, ఏప్రిల్ మే వరకు బాగుంటుంది కదా. రాగానే ఏసీ రేట్లు ఏమవుతాయండి, అంటారు కానీ ఏం చేస్తాను అమ్మ ఇప్పుడు అలాగే అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ ఏసీ కొనాలి దాచుకుంటాను. ఇన్ బిట్వీన్ సేల్స్ పెడతారు కదా, సేల్ అని, దివాళీ సేల్ అని, ఎండింగ్ సేల్, సేల్లో నేను అనుకున్న ప్రైస్ కంటే తక్కువ వస్తే ఆ ప్రోడక్ట్ని కొనేసిన తర్వాత ఈఎంఐ పే చేసుకుంటాను. ఎందుకు, నేను కొంచెం డిస్కౌంట్ ఎక్కువ అనుకుంటే నేను పే చేసేస్తాను. అలాగే ప్రోడక్ట్ నాకు నేను అనుకున్న వచ్చింది, సర్వీస్ కూడా చూసుకోవాలి. ఆ వస్తువు నేను వాడుకున్నందుకు పే చేయాలి కదా. యూజువల్ దగ్గర ఏదైనా ఐటెం లేకపోతే తెచ్చుకుంటాం, పే చేస్తాం. ఏసీ ఏసీ నేను బయట నుంచి తెచ్చుకోవాలంటే పే చేయాలి. ఇవన్నీ కౌంట్ చేసుకొని కొంటాం. చేయాలంటే టైం వాల్యూ ఆఫ్ మనీ మేము లేపడినా చెప్పాలి. నేను ఎక్కడ డిపాజిట్ చేయాలి, పెంచుకో డబ్బులు పోగొట్టుకోవాలంటే చాలా మార్గాలు ఉంటాయి, ఎవరిని అడగక్కర్లేదు, ఆటోమేటిక్గా పోతాయి. పోవాలంటే కష్టపడాలి కానీ పోగొట్టుకుని అంతసేపు ఇదే ఇది చెప్పిన ప్రాబ్లమ్నే మీరు ఇలా చేయొచ్చండి. మీకు ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, ఈ ప్రాబ్లం నెంబర్ 19 రెండు సేమ్ ప్రాసెస్ అండి, ప్రాసెస్లో డిఫరెన్స్ ఏం లేదు, ప్రాసెస్ సేమ్, ప్రాసెస్లో డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ 10,000 అండి, పైన 500 ఇచ్చాడు, ఇక్కడ 10 ఇయర్స్ చేస్తున్నాం, 7 ఇయర్స్ చేస్తాం, 8% ఇంట్రెస్ట్, 14% ఇంట్రెస్ట్. ఏం చేయాలి, ఫస్ట్ మనం పే చేసిన మనం డిపాజిట్ చేసిన 500కి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, 7 ఇయర్స్ వచ్చింది. సెకండ్ ఇయర్లో డిపాజిట్ చేసిన దానికి 6 ఇయర్స్ వచ్చింది. అంతే కదా, కూడా కాదనుకోండి, ఇంట్రెస్ట్ బాగొచ్చు కదా, పెట్టినా చేయాలి 500కి 14% ఇంట్రెస్ట్, తర్వాత 100 14% 10 + 5 2 ఇయర్స్కి ప్లస్ యాడ్ చేయండి. 3 ఇయర్స్ 500 500 యాడ్ చేయండి. పవర్ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తాం. సమ్ ఆఫ్ దిస్ 0.14 వాల్యూస్ క్యాల్కులేట్ పాయింట్ పవర్ అండి, 0.1 పవర్, అది పవర్ వాల్యూ
0.14 into 1.14 to 1. 7 times చేయండి. ఎంటర్ చేయండి. డిస్ప్లే అనిపిస్తుంది. ఇలాంటి సౌండ్ వచ్చేది వస్తారు. ఎవడే ఉంటాడు. రిపోర్ట్ చేసే ఫైల్ ఏదైతే ఉందో ఆన్సర్ ఉంది కదా 1.14 పవర్ 4 వాల్యూ అదే. వన్ ఫోర్ వచ్చింది. 14 యాడ్ చేయాలి. ఎస్ సార్, విడిగా యాడ్ చేసుకుంటాం. పేపర్ మీద రాసుకున్నాను కదా, అది మనకు వచ్చిన వాల్యూ అండి. పవర్ 7 వాల్యూ, పవర్ 6 వాల్యూ కనుక్కో, పవర్ 5 వాల్యూ కనుక్కో, పవర్ 4 వాల్యూ
చేసాం. ఆల్ రూల్స్ ఏంటి? పేరుకి కానీ 4 కానీ 4 ఎప్పుడైతే ఉంటే వన్ 4 ఇలా ఉంటాయి కదా. వాల్యూ ఎంత? 4 కాబట్టి 5 వాల్యూ ఇచ్చే గురించి బాధలేదు. అది ఖచ్చితంగా ఎగ్జామ్ ఇస్తారు. వాల్యూ చేయాలంటే వాయిస్ అంతా చేయక్కర్లేదు. ఆర్ఎల్స్ చివరిలో టేబుల్ ఇచ్చి టేబుల్లో వాల్యూ వాల్యూ ఆల్గరిథమ్స్ టేబుల్ వాల్యూస్ ఇచ్చారు. ప్రాపర్ వాల్యూ ఎక్స్ట్రా చార్జ్ అయిపోయి టేబుల్ కింద కాస్ట్ కట్టి చెప్పిన పెరగకుండా తగ్గించడానికి కాస్ట్ కంట్రోల్ అంటామండి. కాస్ట్ రిడక్షన్ అంటే ఉన్నదాన్ని ఇంకేమైనా తగ్గించడం అనేది 10 రూపాయలు ఉందండి. 10 రూపాయలని తగ్గించగలిగితే 10 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ రా మెటీరియల్స్ రేటు పెరగడం వల్ల 12 రూపాయలు అవుతుంది. ఆ 12 రూపాయలు వెళ్ళకుండా 10 రూపాయల దగ్గర ఉంచగలమా? ఎవరవుద్ది ప్రాబ్లం వాళ్ళకి చూసి సబ్జెక్ట్ ఇవన్నీ ఇంకా డెప్త్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా బిట్ కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇస్తారు. అది డెప్త్ ఎక్కువ ఉంటుంది.
వాల్యూ ఏమర్థం కాదు. ఎల్సీ ఫంక్షన్ అండి, అంతకంటే సింపుల్గా చెప్పాలంటే సమ్ వాల్యూ ఇచ్చేస్తారండి. ఏం చేయాలంటే అది అనుకున్నాం, మనం డిపాజిట్ చేసి యాన్యువల్ డిపాజిట్ అమౌంట్ ఉంది, ప్రొడక్ట్ చేసి అంటే ఈ ప్రోడక్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకు అర్థం కావట్లేదు. అంతే కదా, మల్టిప్లై చేయటమే మనకు అర్థం కాదు. ఎగ్జామ్లో ఏం చేస్తాం, ఆ వాల్యూ మీకు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు సార్, 10 క్యాలిక్యులేషన్స్ కాకపోయినా పవర్ 4 వరకు అయినా చేయండి. పవర్ 4 చేయాలంటే ఎలా చేయాలి, పవర్ 4 చేయాలి, 8 చేయాలి, 8 టైమ్స్ అక్కర్లేదండి. 2కి పవర్ ఎంత ఉంటే పవర్ ఎంత అండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 హోల్ పవర్ 8 కనుక్కోమన్నప్పుడు ఎన్నిసార్లు ఇంటి ఈక్వల్స్ టు ప్రెస్ చేయాలి చెప్పండి, 2 కాబట్టి స్క్వేర్ అవుతుంది, కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ అవుతుంది. పవర్ 8 అన్నారండి, రాసుకుంటా హోల్ స్క్వేర్ తెలుసా, ఇది అర్థమైంది. 0.1 ఇప్పుడు వద్దు, ఫస్ట్ 0.1 పవర్ 4 అంటే 1 స్క్వేర్కి రాసుకుంటాం, పవర్ m హోల్ పవర్ n పవర్ m ఓకేనా. పాయింట్ 1 స్క్వేర్కి వాల్యూ మళ్ళీ ఇంటూ ఫస్ట్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, నెంబర్కి మల్టిప్లికేషన్ అవ్వదండి. అదే ఇంటూ ఎంటర్ చేస్తున్నాం, ఏదైతే నెంబర్ ఉందో ఇప్పటికి స్క్వేర్ అవుద్ది. మనకున్న నెంబర్ ఇది కదా, ఇప్పుడు ఈక్వల్స్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ నెంబర్కి స్క్వేర్ వచ్చిందండి. మనకి స్క్వేర్ అంతా చెప్పండి, పాయింట్ 6 వాల్యూని 1 హోల్ పవర్ 4 అన్నా 0.21 హోల్ స్క్వేర్ అన్నా వాల్యూ ఇదే కదా. మీరు వాల్యూ వచ్చిందండి, వాల్యూ వచ్చింది. మీరు ఇక్కడ ఫస్ట్ కొడితే వాల్యూ ఎంత చెప్పండి, నేను వాల్యూ తర్వాత కనుక్కుంటాను. 0.46కి ఫస్ట్ కొడితే వాల్యూ ఏంటి, 0.148 వాల్యూ వచ్చింది కదా. పవర్ 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 ఈక్వల్స్ ఎన్నిసార్లు ఎంటర్ చేసాం, ఒకసారి చేసామండి, ఒకసారి చేసాం. ఎంత అండి, 4 2 కాబట్టి పవర్ ఎన్నిసార్లు ఉందో ఇది 2కి పవర్, ఇక్కడ ఉన్న పవర్ని పవర్ అవుతుంది ఇంటూ ఈక్వల్స్కి ఎంటర్ చేయాలి అంతే చెప్పుకోవాలంటే. ఇలా కాకుండా 0.1 పవర్ 32 కనుక్కోమన్నాడు అనుకోండి, 32 అనేది 2కి ఎన్నిసార్లు పవర్ అవుతుందండి, 4 1 2 పవర్ 2 3 4 5 2 పవర్ 5
1 హోల్ పవర్ 32 కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈక్వల్స్ ఎన్నిసార్లు ఎంటర్ చేయాలి? పెట్టుకోండి యూజ్ అవుతుంది. వాల్యూ ఆఫ్ యాంటీ పవర్స్ మ్యాక్స్ లక్ష్మి